జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక షాకింగ్ అంశం అని చెప్పాలి. సొంత మీడియానే ఆయన్ని చీత్కరించుకోవటం అనేది అత్యంత దారుణమైన అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తనను తాను పునఃపరిశీలించుకోవాల్సిన అవసరాన్ని ఈ అంశం నిరూపిస్తుంది అనుకోవాలి. సరే, సాక్షి అనుకోండి, సాక్షి అంటే గెజెటే కాబట్టి, అధికారిక గెజెట్ కాబట్టి చీమ చుట్టుకుమనాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ఉండాలి కాబట్టి వాళ్ళు ఎలాగూ రాయలేరు. ఖచ్చితంగా అందులోంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఆయనకు బాగా సపోర్ట్గా ఉండే గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైటు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాసిన ఒక కథనాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ స్టంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఐప్యాక్ అనే సంస్థ నుంచి నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా, జగన్మోహన్ రెడ్డి రాగానే జగనన్న కిక్కిరిసిపోయి జగన్మోహన్ రెడ్డి మీద పడిపోవడం అనేది ఒక స్టంట్ జరుగుతూ ఉంటుంది. అది ఇప్పటి నుంచి కాదు. సరే, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు వచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకుగానే ఆయన ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన కోసం పొలోమంటూ కొన్ని వందల సంఖ్యలో జనాలు కిక్కిరిసిపోయేవారు. అది దాని గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను నేను. ఇదంతా కూడా పబ్లిసిస్ట్ అంటే ఆయన రావాలి, వచ్చేటప్పటికే కొంతమంది ఇట్లా ఒక కిక్కిరిసిపోయేలాగా ఉండాలి అనేసి కొంత పెయిడ్ అరేంజ్మెంట్ జరుగుతుందని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. అదే ఇవాళ గ్రేట్ ఆంధ్ర కూడా చెప్పింది అనుకోవాలి మనం. సో మొన్న విజయవాడలో ఒక పాప జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కోసం ఏడుస్తూ ఉండడం, భుజాల మీద తీసుకెళ్లి తండ్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్తే ఆయన దగ్గర తీసుకొని ముద్దు చేసి ఒక సెల్ఫీ తీసుకోవటం. సో ఆ క్రతువు అయితే జరిగింది. అది జరిగిన తర్వాత అక్కడితో ఆపితే బాగుండేది. మళ్ళీ మీడియాతో కూడా అమ్మాయి మాట్లాడడం, అమ్మ ఒడి ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించడంతో ఇవన్నీ కుక్కుడు అనేసి తేలిపోయిందని చెప్పేసి గ్రేట్ ఆంధ్ర రాసుకొచ్చారు. గ్రేట్ ఆంధ్ర ఏమంటాడంటే, మొన్న విజయవాడ రోడ్ షోలో ఓ పాప జగన్ దగ్గరకు చేరడం కోసం వెక్కి గుక్కబెట్టి ఏడ్చింది. తండ్రి భుజాల మీద కూర్చోబెట్టుకుని దగ్గరకు తీసుకెళ్లాడు. అది జగన్ చూసి దగ్గర తీసుకున్నారు. ఆ పాప వెంటనే సెల్ఫీ తీసుకుని ఆనందించింది అని చెప్పి రాశాడు. ఈ డ్రామా ఇక్కడితో ఆపేస్తే బాగుండేది. అసలు చటుక్కున ఏడుపు ఆపేసి సెల్ఫీ తీసుకోవడమే ఫక్కున నవ్వు తెప్పించే కొసమెరుపు అన్నాడు. అంటే ఆమె సెల్ఫీ కోసం పాపని దగ్గర తీసుకోగానే టక్మని ఏడుపు ఆపేసిందంట. ఆ తర్వాత అయితే ఈ డ్రామాకు ఎక్స్టెన్షన్ మరింత ఇబ్బంది పెట్టింది. అమ్మఒడి డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నామంటూ ఆ పాప చేత మైక్ పట్టించి బోలెడు మాట్లాడించారు. ఇంతకీ ఆరా తీస్తే ఆ పాప రెడ్డి సామాజిక వర్గం అని, ఆమె తండ్రి బంగారు నగల దుకాణంలో మంచి ఉద్యోగం అని, తల్లి కూడా ప్రైవేటు ఉద్యోగిని అని, పాప చదివేది రవీంద్ర భారతి స్కూల్లో అని తేలింది. అంటే వాళ్ళేమి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేంత పేదరికంలోనూ లేరు. అంటే పేదరికంలో ఉండేవాళ్లే ప్రభుత్వ పాఠశాలలో చదవాలా అనే అంశంకి వస్తే అది వేరే చర్చ. డెఫినెట్గా అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించేలాగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగవ్వాలని నేనైతే కోరుకుంటా. సరే, ఆ అంశాన్ని పక్కన పెడితే రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుందంటే ఎంతో కొంత మంచిగా డబ్బులు పే చేసి చదువుతూ ఉంటారు కదా. సో అంటే కాస్తో కోస్తో ఇబ్బంది లేకుండా గడిచే కుటుంబం అని తేలింది. దీంతో ఈ టోటల్ వ్యవహారం ఓ ఫన్ ఎపిసోడ్గా జనాల దృష్టిలోకి వెళ్ళిపోయింది. ఏవి డ్రామా చేయాలో, ఎవరి చేత చేయించాలో, క్యాస్ట్ కార్డును ఎలా వాడాలో కూడా తెలియని ఐప్యాక్కు ప్యాకప్ చెప్పటం ఉత్తమం అని రాశాడు అనమాట. అంటే ఇంకా ఐప్యాక్ వ్యూహాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నాడు. ఐప్యాక్ ఏం చెబితే అది గుడ్డిగా అమలు చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి పని అని చెప్పేసి రాసుకొచ్చారు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటికైనా ఐప్యాక్కు ప్యాకప్ చెప్పండి అంటున్నారు. అంటే ఏదేమైనా ఇక్కడ ఏ తర్వాత తెలియదంటే చివరికి నీ సొంత మీడియానే నిన్ను చేదరించుకుంటుందంటే ఏ స్థాయికి జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు. మరి అటువంటిప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు పక్క పార్టీలోకి వెళ్ళటంలో సహజమే కదా అది. సో ఇవాళ ఉన్నవాళ్ళు కూడా రేపో మాపో చాలామంది వెళ్ళిపోతానంటున్నారు. అటు బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు వరుసలో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు కూడా వైసీపీని వీడి అటు కొంతమంది తెలుగుదేశంలోకి, ఎక్కువగా మ్యాక్సిమం నంబరు జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు మాని, ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు మాని, నిజంగా వాస్తవంలోకి వచ్చి ప్రాక్టికల్గా ఆలోచించి, గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మంచి చేస్తే మంచి కార్యక్రమం అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వం చేసేది ప్రతిదీ చెడ్డదని చెప్పే ఒక విష సంస్కృతిని విడనాడి ప్రభుత్వం మంచి చేస్తే మంచిని, చెడు చేస్తే చెడని ప్రాక్టికల్గా మాట్లాడితే జనం నమ్మే అవకాశం ఉంది తప్ప ఈ రకంగా ఐప్యాక్ ద్వారా పబ్లిసిటీ చేసుకుంటే అభాసు పాలవ్వడం గ్యారంటీ.